Welcome to Q&K exams. Next electrical circuits lo next class is delta to star, star to delta. Next nodal analysis, mesh analysis, basic completed. I will explain delta to star. ఇప్పుడు చూద్దాము ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెట్వర్క్స్. దీని నేమ్ వచ్చేసి టీ నెట్వర్క్. ఇది టీ నెట్వర్క్, ఓకేనా. ఇది వచ్చేసి స్టార్ నెట్వర్క్ అని చెప్తారు, స్టార్ నెట్వర్క్. ఇది ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. ఈ స్టార్ నెట్వర్క్ ఆర్ఏ, ఆర్బి, ఆర్సి, ఓకేనా. ఇది పై నెట్వర్క్ అని చెప్తాము, ఓకేనా. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. ఇది డెల్టా నెట్వర్క్. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి, ఓకేనా. దిస్ ఆర్ ద బేసిక్ డయాగ్రామ్స్, ఓకే. ఎగ్జామ్లో ఇవి ఇస్తే భయపడద్దు, స్టారు డెల్టా అనేవి, ఓకేనా. ఇది ఇండైరెక్ట్గా ఇది స్టారే, ఇది స్టార్ నెట్వర్క్, ఇది డెల్టా, ఇది డెల్టా, ఓకేనా. మీరు ఆ షేప్స్ చూసి డోంట్ అఫ్రైడ్ ఆఫ్ దట్ షేప్స్ ఆఫ్ నెట్వర్క్. డెల్టా టు స్టారే, స్టార్ టు డెల్టా ఎలా చేయాలి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కవర్ అవుతుంది. ఇదే నెట్వర్క్ డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇది ఆర్ఏ, ఇది ఆర్బి, ఇది ఆర్సి. మనకేం కావాలి? ఇది డెల్టా నెట్వర్క్ ఇచ్చారు, స్టార్ నెట్వర్క్ కావాలి. ఓకేనా. దీని R1, ఇది R2, ఇది R3, ఓకేనా. మనం ఒకటి సాల్వ్ చేద్దాం. R1 వాల్యూ కావాలి ఫస్ట్. R1 ఈక్వల్ టు, ఓకేనా. మీకు R1 ఇది కావాలంటే ఈ నోట్ చెక్ చేయండి, ఈ నోట్ దగ్గర ఈ నోట్ చెక్ చేయండి. ఫర్ ది కమ్ టు దిస్ నోట్. R1కి విచ్ బ్రాంచ్ ఈస్ ఆర్ టచింగ్? RA అండ్ RB, ఓకేనా. ఆర్ బిసైడ్ విచ్ బ్రాంచ్ ఈస్ దే? RA, RB, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ R1 ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ RA ఇంటూ RB బై టోటల్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ డెల్టా నెట్వర్క్. RA ప్లస్ RB ప్లస్ RC, ఓకేనా. అది R1కి. R2కి ఫర్ ఎగ్జాంపుల్ R2 ఈక్వల్ టు, R2 చూడండి, బిసైడ్ RA, RC is there. This is the node, ఓకేనా. R2 ఈక్వల్ టు RA ఇంటూ RC బై RA ప్లస్ RB ప్లస్ RC, ఓకేనా. థర్డ్ వన్ R3 ఈక్వల్ టు R3, RB, RC, ప్రోడక్ట్ ఆఫ్ RB ఇంటూ RC బై RA ప్లస్ RB ప్లస్ RC. ఇట్స్ ఓకే, అండర్స్టాండ్, అర్థమైంది కదా. ఇది టోటల్. ఇప్పుడు నెట్వర్క్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇది సేమ్ ఈ నెట్వర్క్ని మనం ఎలా డ్రా చేయాలి? R1, R2, R3, ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇంకొక ప్రాబ్లం ఉంది, మీకు సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ RA, RB, RC సేమ్ వాల్యూ అయితే, బోత్ ఆర్ సేమ్ వాల్యూస్, 3 నెంబర్స్ సేమ్ వాల్యూ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 3, 3, RA వాల్యూ 3, RB వాల్యూ 3, RC వాల్యూ 3, అప్పుడు RA వాల్యూ ఎలా ఉంటుంది? ఇది ఎగ్జామ్లో అడుగున్నారు, అది సాల్వ్ చేసి నెక్స్ట్ నెట్వర్క్ పోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటికల్ వాల్యూస్. RA, RB, RC 3 వాల్యూస్ వచ్చేసి 3 ohm, 3 ohm ఆర్ 3 ohm ఇలా ఉన్నాయి. వాట్ ఈస్ ద స్టార్ ఎంత అని అడిగారు. ఇది థియరీగా కూడా అడుగుతారు మిమ్మల్ని. మీకు R1, R2, R3, ఓకేనా. ఈ కేసులో మీరు ఫార్ములా వేసి సాల్వ్ చేయాలంటే
R1 కావాలంటే ఏం చేయాలి, 3 × 3 ఇక్కడ ఇలా రాయాలి, 3 × 3 టోటల్ రెసిస్టెన్స్ ఎంత 9, 3 + 3 + 3 9/9 1 Ω. సో ఇక్కడికి అదేసరికి 3 × 3 R3 అంటే ఎంత, ఈ లోపల వస్తుంది. ఓకేనా, ఇది R3 = 3 × 3 9. ఓకే, 9/9 1 Ω. ఇక్కడికి వచ్చేసరికి 1 Ω. దీనికి షార్ట్ కట్ ఏంటంటే R డెల్టా = 3 times of R స్టార్. ఓకేనా, ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, L డెల్టా = 3 times of L స్టార్. C డెల్టా = 1/3 times of C స్టార్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కెపాసిటర్స్, ఇండక్టర్స్ సాల్వ్ చేసి చెప్పాలంటే మీకు టైం అవుతుంది, కానీ ఇదే ఫార్ములాస్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏం నెట్వర్క్ ఉంది, డెల్టా ఉంది. మనకు కావాల్సింది ఏంది, స్టార్ కావాలి. ఓకేనా, ఇప్పుడు R డెల్టా = 3 times of R స్టార్. ఇటు తీసుకోండి బయట, R డెల్టా = 3 times of R స్టార్. మనది డెల్టా రెసిస్టెన్స్ ఎంత, 3 Ω. 3 × డెల్టా R రెసిస్టెన్స్ వేను, RY = 1 క్యాన్సిల్, ఇండైరెక్ట్గా RY = 1. సో ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత, 1. ఓకేనా, ఫార్ములా బేస్ చేసి ఆన్సర్ చేయొచ్చు, బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ 9 Ω అయితే, డెల్టాలో ఈచ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ 9 అయితే అప్పుడు ఆన్సర్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ R డెల్టా = 9 Ω. ఓకేనా, డెల్టాలో ఈచ్ ఓమ్ రెసిస్టెన్స్, ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎలా 9 అయితే R స్టార్లో ఎంత అవ్వాలి, 1/3 times of. అందుకే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మనకు R స్టార్ కావాలి, R డెల్టా. R స్టార్ = R డెల్టా/3, R డెల్టా/3, R డెల్టా 9/3. అప్పుడు ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 3 Ω, ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 3 Ω. ఓకేనా, ఇదే డెల్టా టు స్టార్. చాలా ఈజీ, డెల్టా టు స్టార్. మీరు ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టార్ టు డెల్టా. నెక్స్ట్ ఏంది, స్టార్ టు డెల్టా. స్టార్ నెట్వర్క్. R1, R2, R3. ఇదే స్టార్ నెట్వర్క్ ఇచ్చారు. మనకేం కావాలి ఇప్పుడు, డెల్టా నెట్వర్క్ కావాలి. ఓకేనా, డెల్టా నెట్వర్క్ సాల్వ్ చేస్తే దీని RA, ఇది RB, ఇది RC. ఓకేనా, మనం ఫార్ములాస్ రాద్దాం. R1 = ఇది రఫ్ చేస్తాను, సారీ R1 కాదు, RA = సారీ, వాళ్ళు ఇచ్చిన నెట్వర్క్ ఇది ఇచ్చారు, R1, R2, R3. మనం డెల్టాకి, స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేయాలి. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆర్ఏ బ్రాంచ్కి ఏదో టచ్ అయ్యి ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ టచింగ్ విత్ ఆర్ఏ? R1 R3 మాత్రం R1 ప్లస్ R3 R1 ఇంటూ R3 బై, సో ఆపోజిట్లో ఏముంది? R2 రెసిస్టెన్స్. దట్స్ ఇట్. ఓకేనా? ఇది ఆర్ఏ. ఆర్బి ఈక్వల్ టు, ఆర్బికి చూడండి ఏమేమి టచ్ అయినాయి? R1 ప్లస్ R2 మల్టిప్లై చేయండి, సేమ్ రెసిస్టెన్స్ మల్టిప్లై. R1 R3 ఎలా మల్టిప్లై చేసాం? R1 R2 బై ఇక్కడ లేని రెసిస్టెన్స్ నెక్స్ట్ ఏంది? R3. ఈ రెండింటికి ఆపోజిట్లో ఏముంది? R3. ఆర్సీ ఈక్వల్ టు, ఆర్సీ ఏమేమి టచ్ అయినాయి? R2 ప్లస్ R3 బై R2 ఇంటూ R3 బై R1. ఓకేనా? అంతే. మీరు ఎగ్జామ్లో ఈ సర్క్యూట్ వస్తే మీరు సర్క్యూట్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆర్ఏకి ఏమేమి టచ్ అయినాయి? R1 ప్లస్ R3 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ టూ రెసిస్టెన్స్ బై ఆపోజిట్ రెసిస్టెన్స్. ఓకేనా? ఆర్బికి ఏమేమి టచ్ అయినాయి? R1 ప్లస్ R2 ప్లస్ R1 ఇంటూ R2 బై ఆపోజిట్ రెసిస్టెన్స్ R3. ఓకేనా? ఇది ఇప్పుడు కూడా ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ R1 R2 R3 వాల్యూ R1 R2 R3 బోత్ వాల్యూస్ 12 ohm. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ వాల్యూస్ స్టార్లో 12 ohm ఉంది, ఇండైరెక్ట్గా ఎలా ఉంది? ఇలా ఉన్నాయి, 12 ohm. వాట్ ఈస్ ద డెల్టా నెట్వర్క్? డైరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. మీకు ఒకటే గుర్తు రావాలి, ఆర్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్. ఓకే, ఇప్పుడు ఏమడిగారా? ఒకటే గుర్తు రావాలి, ఆర్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్. ఓకేనా? ఈ ఫామ్లో మీరు ఇఫ్ యూ నోట్ ఇన్ ఎగ్జామ్ పేపర్ దెన్ ఓన్లీ యూ రిమెంబర్ ద ఆన్సర్ ఆర్ యూ సాల్వ్ ద క్వశ్చన్. మనకేమున్నాయి ఇక్కడ? స్టార్ ఉంది, మనకు కావాల్సింది ఏంది? డెల్టా. ఇండైరెక్ట్గా ఆర్ డెల్టా రెసిస్టెన్స్ ఎంత? 3 ఇంటూ ఆర్ స్టార్లో ఎంత ఉంది? 12, 36 ohm. సో ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత? 36. లేదు సాల్వ్ చేద్దామంటే చూడండి, R1 ప్లస్ R3 ఇంటూ R1 R3 బై R2. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా మీకు? 12 ప్లస్ 12 ఇంటూ 12 బై ఆపోజిట్ 12. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 12 ప్లస్ 12 ఎంత? 36. ఓకేనా? సో ఇది స్టార్ డెల్టా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఈ ఫార్ములా గుర్తుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇస్తే, ఈకపోతే మనం సాల్వ్ చేయాల్సిందే ఫార్ములా బేస్డ్. నెక్స్ట్ నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్. బేసిక్స్లో లాస్ట్ టాపిక్ ఇది. నెక్స్ట్ మ్యాగ్నెట్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నోట్ చేసుకోండి. నోడల్ అనాలిసిస్ 5 minutes. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. నోడల్ అనాలిసిస్. ఓకేనా? నోడల్ అనాలిసిస్ నథింగ్ బట్ యాక్చువల్గా జంక్షన్ KCL ప్లస్ ఓమ్స్ లా రిక్వైర్డ్ నోడల్ అనాలిసిస్ సాల్వ్ చేయాలంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ వేస్తాను. ఓకేనా? మీకు నోడల్ అనాలిసిస్ కన్నా ముందు వచ్చేటప్పుడు చెప్తాను. నోడ్, సింపుల్ నోడ్, ప్రిన్సిపల్ నోడ్. దీనికి నోట్బుక్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఈరోజు అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా. నోడ్కి సింపుల్ నోడ్, ప్రిన్సిపల్ నోడ్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోడ్, సింపుల్ నోడ్, ప్రిన్సిపల్ నోడ్? ఫస్ట్ నోడ్ మీన్స్
జస్ట్ జంక్షన్ పాయింట్ ఆఫ్ టూ బ్రాంచెస్. ఓకేనా, సింపుల్ డెఫినేషన్, జంక్షన్ పాయింట్ ఆఫ్ టూ బ్రాంచెస్. జంక్షన్ పాయింట్ ఇది ఒక నోడ్. ఓకేనా, ఇది ఒక నోడ్, ఈ టూ బ్రాంచెస్ టచ్ అవుతున్నాయి, ఇది ఒక నోడ్. 2 or 3 బ్రాంచెస్, నో ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక సోర్స్, ఇది రెసిస్టెన్స్ R1, R2, R3, R4. చూడండి, ఇది ఒక నోడే. ఓకేనా, ఇదంతా కామన్ నోడ్, ఎర్త్ ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, 4, టోటల్గా 4 నోడ్స్ ఉన్నాయి ఈ సర్క్యూట్లో. ఇది జస్ట్ సింపుల్ నోడ్ మీనింగ్ ఏంటంటే లెస్ దెన్ 2 బ్రాంచెస్ ఆర్ 2 బ్రాంచెస్ ఆర్ 2 బ్రాంచెస్. ఇది సింపుల్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ నోడ్, ఇక్కడ ఏమి టచ్ అయినాయి, R4, R3 మాత్రం టచ్ అయినాయి. ఇది సింపుల్ నోడ్, అది S1 అయితే ఇది S2. ఒక వోల్టేజ్ సోర్స్, ఒక రెసిస్టెన్స్ టచ్ అయింది, బ్రాంచెస్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ నోడ్ P1. ప్రిన్సిపల్ అంటే గ్రేటర్ దెన్ 2 బ్రాంచెస్, గ్రేటర్ దెన్ 2 బ్రాంచెస్ మీట్ అయితే మీట్ జంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ నోడ్. మీరు ఇది కాన్సెప్ట్ చూడండి, ఇది ప్రిన్సిపల్ నోడ్, ఇది ప్రిన్సిపల్ నోడ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు చెప్తాను మీకు. సింపుల్ కాన్సెప్ట్ ఇలా అర్థం చేసుకుంటే చాలు. టెక్స్ట్ బుక్స్లో చదివితే 1 hour డిస్కషన్ ఉంటుంది దాని గురించి, అదంతా అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ సో నోట్స్ మీన్స్ టోటల్గా వస్తుంది. టోటల్గా నోట్స్ ఏంటంటే 1, 2, 3, 4. సో 4 నోట్స్, టోటల్గా 4 నోట్స్. సింపుల్ నోట్స్ వచ్చేసి ఎన్ని, టోటల్గా 4 ఉన్నాయి. సింపుల్ నోట్స్ నోట్ వచ్చేసి 1, 2 ఉన్నాయి. ప్రిన్సిపల్ నోట్స్ ఈ సర్క్యూట్, ఒక్కో సర్క్యూట్ చేంజ్ అవుతుంది, 2 ఉన్నాయి. ఓకేనా, ఇది ఈ కాన్సెప్ట్ సింపుల్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మీకు సర్క్యూట్స్ ఇచ్చి ఎగ్జామ్లో అది సాల్వ్ చేసి అంత టైం ఉండదు. యూ డోంట్ హ్యావ్ దట్ సఫిషియంట్ టైం. దోస్ విల్ నాట్ ఆస్కింగ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, ఏమడుగుతారంటే నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. నోడల్ ఈక్వేషన్స్ required to solve problem, solve this network అనేది సార్. ఓకేనా, ఈ నెట్వర్క్ సాల్వ్ చేయడానికి ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ కావాలి. ఓకేనా, వేరే ఎగ్జాంపుల్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ఫార్ములా చాలా ఇంపార్టెంట్. n-1. ఓకేనా, ఇక్కడ n అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రిన్సిపల్ నోడ్. ఓకేనా, ప్రిన్సిపల్ నోడ్ n-1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ సాల్వ్ చేయాలంటే ప్రిన్సిపల్ నోడ్ P1 ఒకటి ఉంది, P2 ఒకటి ఉంది. 2 ప్రిన్సిపల్ నోడ్ ఉన్నాయి, 1 ఈక్వేషన్ సరిపోతుంది. ఓకేనా, ఇది ఎలా ప్రూఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నోన్ వోల్టేజ్న V1 మైనస్, ఇది ఎక్స్టెన్షన్ అవసరం లేదు మీకు, R1, ఇది R1, ఇది VS. ఓకేనా, ఇది R2, ఇది R3. ఈ 2 సిరీస్లో ఉన్నాయి. ప్లస్ V1 బై ఇది R4. ఓకేనా, V1 బై R4 ప్లస్ V1 బై R2 ప్లస్ R3. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు V1 వోల్టేజ్ ఈజీగా తెలిసిపోతుంది. సో 1 నోడల్ ఈక్వేషన్ సఫిషియంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది n అంటే ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ నోడ్స్. ఎగ్జామ్స్లో ఏమిస్తారంటే దిస్ నెట్వర్క్ హ్యావింగ్ ఏ n principal nodes. For example, 10 principal nodes. How many number of nodal equations required to solve this network అని ఇస్తారు. అప్పుడు n-1 9 నోడల్ ఈక్వేషన్స్ కావాలి. ఓకేనా, సేమ్ ఇదే కాన్సెప్ట్ మెష్ అనాలిసిస్ చెప్తాను.
ఇది ఒకే ఈక్వేషన్, ఇది నెట్వర్క్ సాల్వ్ చేయొచ్చు. మెష్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ ఆర్ లూప్ అనాలిసిస్. ఓకేనా, మెష్ ఆర్ లూప్ అనాలిసిస్. దీంట్లో ఏంటంటే ఇలాంటి నెట్వర్క్ డ్రా చేస్తే ఇదంతా కామన్ నోడ్. ఓకేనా, ఇది 1, ఇది 1. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఈక్వల్ టు v మైనస్ n ప్లస్ 1. ఓకేనా, నెంబర్ ఆఫ్ v మీన్స్, సారీ నేను డిఫైన్ చేస్తాను ఇక్కడ మీకు. v మీన్స్ బ్రాంచెస్, n మీన్స్ నోడ్స్ ప్లస్ 1. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ నోడ్, సింపుల్ నోడ్. జస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ నోడ్ గురించి పట్టించుకునే అవసరం లేదు మెష్ అనాలిసిస్లో. ఇప్పుడు L ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కౌంట్ చేయండి. నోడ్స్, ఓకే చూడండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 1 2 3 4 5. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ 1, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, 4 రెసిస్టెన్స్ ఉన్నాయి. టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 మైనస్ నెంబర్ ఆఫ్ నోడ్స్, సింపుల్ నోడ్ కౌంట్ ద ఆల్ ద నోడ్స్. ఓకే, నో ఇష్యూ. కామన్ నోడ్ 1, సింపుల్ నోడ్ సెకండ్ 2, ప్రిన్సిపల్ నోడ్ 1 3 4, 4 నోడ్స్. 4 ప్లస్ 1, 5 మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. నెంబర్ ఆఫ్ లూప్ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ లూప్ ఈక్వేషన్స్ 2 ఓన్లీ ఫర్ దిస్ నెట్వర్క్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది నెంబర్ ఆఫ్ లూప్స్. ఎగ్జామ్స్లో 80% ఎగ్జామ్లో ఇది అడుగున్నారు, మెష్ అనాలిసిస్ ఆర్ లూప్ అనాలిసిస్. ఓకేనా, 80% ఎగ్జామ్స్లో అంత ఫార్ములా కోసం. L ఈక్వల్ టు b మైనస్ n ప్లస్ 1. n మీన్స్ టోటల్ నోడ్స్, టోటల్ నోడ్స్ ఇన్ ద నెట్వర్క్. ఓకేనా, వాళ్ళ థియరీలో ఇస్తారు, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ లూప్స్ ఇన్ అని చెప్పి తర్వాత బ్రాంచెస్ ఈజ్ 5 numbers, నోడ్స్ ఈజ్ 3 numbers. హౌ మెనీ నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద ఈక్వేషన్ అలా అడుగుతారు. అప్పుడు L ఈక్వల్ టు b మైనస్ n ప్లస్ 1 ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, థియరీ బిట్స్ ఉన్నాయి. మేము ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్గా MCQ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఓకేనా, ఓకే నెక్స్ట్ మీరు Q&Q యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ అప్లోడ్ అవుతాయి, అక్కడ చూడండి. ప్లస్ యాప్ Q&Q ఎగ్జామ్స్ యాప్, ఇది డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అయితే మీ క్లాసెస్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. ప్లస్ నెక్స్ట్ మీకు మార్చ్కి 11th మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. లాస్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 2 మిస్టేక్స్ ఉన్నాయి, చెప్పాను ఆల్రెడీ. ప్లస్ మీకు మార్క్ టెస్ట్ అది సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది, నేను క్లియర్ చేస్తాం. మీ కట్ ఆఫ్ మార్క్స్ 26.25, కానీ మార్క్ టెస్ట్లో 45 ఉంది, అది కన్సిడర్ చేసుకోవద్దండి. కట్ ఆఫ్ ఈస్ 26.25. ఓకేనా, మీరు ఎగ్జామ్స్ రాయండి. మార్చ్ 11th ఆన్వర్డ్స్ 5 or 6 మార్క్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ Q&Q ఎగ్జామ్స్ యాప్. ఓకేనా, ఓకే నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్ AC ఫండమెంటల్స్, సెకండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, థర్డ్ வந்துட்டு బ్యాటరీస్. ఓకేనా, ఇది కంప్లీట్ చేసి రేపు MCQ క్లాసెస్ 2-4 తీసుకున్నాం. MCQ క్లాసెస్ 1 hour అని డిస్కస్ చేస్తే టోటల్ బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ. For admission call to this number 8247004688. Okay na, for admission call to this number. Okay, 8247004688. Okay, thank you. We will meet in next class.